హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ రమ్యని. అమ్మ ఇంటి ముంగట ఖాళీ ప్లేస్లో కొన్ని కూరగాయ చెట్లు పెట్టింది. టమాటాలు, బెండకాయలు, సొరకాయ చెట్లు, బీరకాయ చెట్లు పెట్టింది. అంతా చెట్లలో గడ్డ అయింది. వాళ్ళు వడ్ల కాడికి పోయిరు కదా, గడ్డ అయింది. మెల్లగా తీసేయాలి. కానీ సొరకాయలు కాసినాయి. చూద్దాము ఎట్లున్నాయని నేను అయినా అక్కడ అట్లనే మీకు కూడా చూపెట్టచ్చు కదా అన్నట్టుగా వీడియో తీసిన. ఇక నేను వెళ్ళిన వీడియో ఆన్ చేసేసరికి మా చెల్లె కూడా వచ్చింది. కోతులత్తకి సొరకాయలు ఉంచేది అమ్మ తెంపుకరమ్మని అని వచ్చింది. ఇంటి ముందే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది. అంటే ఖాళీ ప్లేస్లో వేస్ట్ చేసే బదులు మనం కూరగాయలు పండించుకొని తింటే హెల్తీగా ఉంటుంది, ఆరోగ్యం ప్లస్ టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి కదా. ఇక మనం కొన్ని అయితే వాళ్ళు ఎప్పుడో తెంపుకొస్తారు, మార్కెట్కి తీసుకొచ్చి మనం ఎప్పుడో కొంటాం. ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా మనం ఫ్రెష్గా తెంపుకున్నట్టు ఉండేది, అవునా కాదా. టమాటాలు, బెండకాయలు, సొరకాయలు. మా ఇంటికన్నా అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికన్నా ఇవి ఒక్కొక్కటి 20 రూపాయలు ఉంటుంది. ఇక్కడ మన చేనులో కాసినట్టే ఉంటాయి ఎంతైనా. కొంటే అబ్బో గిన్నె అనిపిస్తుంది. మన చేనులో వెళ్తే ఎన్నైనా మనయే కదా అన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.